ఆంధ్రప్రదేశ్లో జగన్ దోపిడీ రాజ్యం దొంగల ప్రభుత్వాన్ని సాగనంపే రోజులు దగ్గరపడ్డాయని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసైనికులతో కలిసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వరసిద్ది వినాయకుని గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. రాయుడుపాకాల గ్రామం నుంచి రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు జనసైనికులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అరుంధతిపేటలో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జగన్మోహన్ రెడ్డి స్వార్థ ప్రయోజనాలతో రాష్ట్రాన్ని నాశనం చేశారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రను మలుపు తిప్పబోతున్న 2024 ఎలక్షన్లు దేశ రాజకీయాలను ప్రభావితం చేసేలాగా, రాష్ట్ర భవిష్యత్తుకు పట్టం కట్టేలాగా జరగబోతున్న ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా 7వసారి గెలవడం కోసం ఇవాళ 9వసారి 10వసారి నేను పోటీలో ఉన్నాను. నా అనుభవాన్ని రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడేలాగా చంద్రబాబు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారికి కానీ ఎలాంటి చెడ్డ లేకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం నా అనుభవాన్ని రంగరించడానికి దోహదపడతాను. ఒకటే కోరుతున్నాం, పేదరికం పోవాలి. యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా కాకుండా చూడాల్సిన పరిస్థితి మనలో ఉంది. ఇవాళ రాష్ట్రం చిన్నాభిన్నమైపోతుంది. అన్ని విధాలా నష్టపోయాం. అభివృద్ధి లేకుండా పోయింది. సంక్షేమ ముసుగులో దోపిడీ జరుగుతుంది. అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని ముందు నడపడం కోసం ఎన్డీఏ తరఫున మేము తీసుకున్న మేనిఫెస్టోని సక్రమంగా అమలు చేసేలాగా చూడటం, రూరల్ నియోజకవర్గ ప్రగతికి కులాలకి మతాలకు అతీతంగా దళితుల, బలహీన వర్గాల, కాపుల, అమ్మవాళ్ళ, రెడ్ల, రాజుల అనేది కాదు, అన్ని వర్గాలను సమాదరించి నా సొంత బిడ్డల్లాగా చూస్తాను. నా అనుభవాలు అందరినీ షేర్ చేస్తాను. ప్రతి ఒక్క పార్టీకి, జనసేనకు కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశానికి కానీ సమాన ప్రాతినిధ్యం ఉండేలాగా చేసి వారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా పార్టీని నడుపుతాం.